హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఇప్పుడు హైటెన్షన్ వాతావరణాన్ని తలపిస్తుంది. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిన్నటిదాకా ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్లుగా ఉన్న రాజకీయం ఇప్పుడు నేరుగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్కు చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తలపెట్టిన మహా ధర్నాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏకంగా సమరశంఖం పూరించడంతో ధర్నా చౌక్ వద్ద పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కేటీఆర్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే అసలు ఈ ధర్నా చేసే నైతిక హక్కు కేటీఆర్ కు ఎక్కడదంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఎంట్రీ ఇవ్వటంతో సీన్ మొత్తం మారిపోయింది. 10 ఏళ్లు ధర్నా చౌక్ ను ఎత్తివేసిన మీకు ఇప్పుడు సిగ్గు లేకుండా అక్కడే దీక్ష చేసే అర్హత లేదంటూ కాంగ్రెస్ శ్రేణులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇందిరా పార్కుకు ర్యాలీగా దూసుకొచ్చాయి. అసలు ఇందిరా పార్క్ వద్ద ఏం జరుగుతుంది, కేటీఆర్ కు అంజన్ కుమార్ ఇచ్చిన ఆ మాస్ వార్నింగ్ ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఒక పక్క కేంద్రంపై పోరుబాట అంటూ బీఆర్ఎస్, మరోపక్క కేటీఆర్ ధర్నాను అడ్డుకుని తీరుతామంటూ కాంగ్రెస్. ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నీట్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్కు నిరసనగా కేటీఆర్ బీఆర్ఎస్వి నాయకులు ఈ ధర్నాకు సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఆదర్శ్ నగర్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇందిరా పార్కుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. కేటీఆర్ నిరసనను అడ్డుకుని తీరుతామని శపథం చేశారు. ఇరు వర్గాలు ముఖాముఖిగా తలపడే ప్రమాదం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరా పార్కు పరిసర ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించి కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. धर्मेंद्र प्रधान रिजाइन धर्मेंद्र प्रधान राजीनामा చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి धर्मेंद्र प्रधान we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. అయితే ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కేటీఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. ఓ విద్యార్థిని మరణంపై కేటీఆర్ అత్యంత దిగజారుడుగా మాట్లాడారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమస్య తీవ్రతను వదిలేసి ఆ అమ్మాయి కేవలం లవ్ అఫేర్ వల్లే చనిపోయిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేయటం ఆయన అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. అంతేకాదు గతం గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ను కడిగి పారేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేసుకునే హక్కు లేకుండా ధర్నా చౌక్ ఎత్తివేసిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. అలాంటి మీరు నేడు మీ రాజకీయ స్వార్థం కోసం అదే ధర్నా చౌక్ రావటం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ జరిగి 4 రోజులవుతున్నా పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. వెంటనే తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేటీఆర్ ధర్నా చౌక్ లో అడుగు పెట్టాలని అంజన్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పీక్స్ కు చేరిన పొలిటికల్ ఫైర్. ధర్నా చౌక్ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒక ఎత్తైతే కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం ఈ ఎపిసోడ్ ను మరింత హీట్ ఎక్కించింది. క్షమాపణ చెప్పాకే రావాలంటూ అంజన్ కుమార్ యాదవ్ ఇచ్చిన వార్నింగ్ పై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ పొలిటికల్ రగడ ఇక్కడితో ఆగుతుందా లేక రాష్ట్ర వ్యాప్తంగా మరింత రాజుకుంటుందా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.